హలో అండి, ఇది వచ్చేసి మన పవర్ స్ప్రే ఫ్లవర్ నాజిల్. చాలామంది యూస్ చేస్తుంటారు దీన్ని. సో దీంట్లో వచ్చేసి మెయిన్గా దీన్ని ఇక్కడ హోల్డ్ చేసేసి గన్కి టైట్ చేశారంటే ఫ్లవర్ వస్తుంది. లేదు స్ట్రైట్గా అంటే లూజ్ చేస్తే స్ట్రైట్గా వస్తుంది. ఇది ఫ్లవర్ రావట్లేదు అని చాలామందికి ఒక కంప్లైంట్ ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసామంటే దీంట్లో ఉన్న మెయిన్ పార్ట్స్ ఇవి. ఓకే, ఇవి లైక్ మన పవర్ స్ప్రేయర్ గన్లో ఏవైతే వస్తాయో ఇవి చూడండి. ఓకే, అండ్ దిస్ ఇవి వేసిన తర్వాత ఇది చాలా ముఖ్యమైనది. ఇది లేదనుకోండి మీకు వర్క్ అవ్వదు, వాటర్ అనేది ప్రెషర్గా రాదు. సో ఇది మెయిన్ చీజ్ అనమాట. ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైనా చైన్లో కానీ అలా ఇది పడిపోకుండా చూసుకోండి. ఇది ఉంది అంటే డెఫినెట్గా వర్క్ చేస్తుంది 99%. ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇందులో అయితే. సో ఇది చెక్ చేసుకోండి ఇలా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేసి దీన్ని. సో ఇది అందరికీ ఐడియా ఉంటుంది, బట్ ఇది మాత్రం చూసుకొని ఈ ఏదైతే ఇట్లా నాచెస్ ఉన్నాయో నాచెస్ ఇందులో కూర్చునేలాగా చూసుకోండి. సో గన్ ఫిట్టింగ్లో సో ఇట్లా కూర్చున్న తర్వాత ఇది దీనికి ఫిట్ అయిపోవాలి. చూసారుగా, సో ఇట్లా వస్తుందన్నమాట. దీన్ని ఇంకా మీరు ఏదైనా మీ డబుల్ గన్ రాడ్ కానీ ఏదైనా స్ట్రైట్ రాడ్ ఉంటే దానికి ఫిట్టింగ్ చేసుకున్నారంటే అయిపోద్ది.